నా కూతురు రోజురోజుకి బలహీనంగా మారిపోతుంది. డాక్టర్లు మందులు ఇచ్చారు, కానీ ఫలితం లేదు. ఒకరోజు నేను ఆమె యొక్క రూమ్ని చెక్ చేశాను. అందులో నాకు ఒక డైరీ దొరికింది. ఆ డైరీలో ఉన్న మాటలు చదివి నేను కూర్చున్న చోటే కుప్పకూలిపోయాను. ఎందుకంటే ఆమెకు శత్రువు బయట కాదు, నా ఇంట్లోనే ఉన్నాడు. నా కూతురు పేరు అనన్య. పేరుకు తగ్గట్టుగానే చాలా సాఫ్ట్ పిల్ల. ఆమె నవ్వు చిన్నదే అయినా ఇల్లు మొత్తం వెలుగుతో నిండిపోయేది. ఉదయం లేచినప్పుడు అమ్మా అని పిలిచే ఆ స్వరం వినిపిస్తే చాలు, నాకు ఆ రోజంతా బాగుండేది. స్కూల్ నుంచి వస్తూ గేటు దగ్గరే కనిపించేది బ్యాగ్ కంటే పెద్దగా ఉన్న ఆమె నవ్వు. అమ్మా, ఇవాళ టీచర్ నాకు స్టార్ ఇచ్చారు అంటూ బ్యాగ్ పక్కన పడేసి నన్ను గట్టిగా కౌగిలించుకునేది. ఆ కౌగిలిలో ఎంత నమ్మకం ఉండేదో, ఎంత భద్రత ఉండేదో. కానీ నాకు అప్పట్లో తెలియదు అది చివరి నిర్భయమైన కౌగిలి అని. ఒకరోజు అనన్య నవ్వడం మానేసింది. మొదట నేను గమనించలేదు. పిల్లలు కదా, ఎప్పుడు ఒకేలా ఉండరు అనుకున్నాను. స్కూల్లో ఏదైనా జరిగిందేమో, ఫ్రెండ్తో గొడవ పడ్డందేమో అని నన్ను నేనే మోసం చేసుకున్నాను. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఆమె శరీరం కాదు, ఆమె ఆత్మ నెమ్మదిగా కుంగిపోతున్నట్టు అనిపించింది. ఆహారం తినదు. తిన్నా బలవంతంగా నేను తినిపించాల్సిందే. రాత్రి నిద్రలో ఒక్కోసారి ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది భయపడుతూ. నిద్రలోనే వద్దు వద్దు అంటూ గట్టిగా అరుస్తుంది. కళ్ళల్లో ఎప్పుడూ ఒక తెలియని భయం. నేను దగ్గరికి వెళ్ళగానే నవ్వే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ నవ్వు చాలా భారంగా ఉంటుంది, మొహమాటానికి తెచ్చిపెట్టుకున్నట్టుగా, నాకు చూపించడానికి అన్నట్టుగా. ఆ నవ్వు నన్ను మోసం చేయలేకపోయింది. ఒకరోజు ఉదయం ఆమె స్కూల్ యూనిఫామ్ వేసుకుంటుంది. బటన్ సరిగ్గా పెట్టుకోలేదు, చేతులు వణుకుతున్నాయి. చిన్న విషయమైనా నా గుండె గట్టిగా కొట్టుకుంది. ఏమైంది బంగారం, డ్రెస్ కరెక్ట్గా వేసుకో అడిగాను. ఆమె ఒక్కసారిగా నన్ను చూడలేకపోయింది. తల దించుకుంది. ఏమీ లేదు అమ్మా అన్నది. ఇలా ఏది అడిగినా ప్రతిరోజు దాటవేతే. ఆమె ఎందుకు భయపడుతుందో, ఏమవుతుందో నాకు అర్థం కాలేదు. ఏంటి ప్రాబ్లం అని అడిగాను. ఆమె నాకు ఏమీ చెప్పలేదు. బహుశా తినడానికి ఆకలి సరిగ్గా లేదేమో, లేదా దేనికైనా భయపడుతుందేమో అని నేను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాను. బ్లడ్ టెస్ట్, స్కాన్ అన్నీ తీశారు. అన్ని రిపోర్ట్స్ నార్మల్. అప్పుడు డాక్టర్ చివరికి నా వైపు చూసి మెల్లిగా అన్నాడు, అమ్మా, ఇది ఆమె యొక్క శరీర సమస్య కాదు, ఆ అమ్మాయి మనసులో ఏదో బాధ ఉంది, అది మీరు తెలుసుకోవాలి అని. ఆ మాట నాకు డాక్టర్ మాటలా అనిపించలేదు. అది నా తల్లి మనసును నేరుగా గుచ్చిన ఒక కత్తిలా అనిపించింది. ఆ రోజు సాయంత్రం అనన్య స్కూల్ నుంచి వచ్చి ఏమీ మాట్లాడకుండా బ్యాగ్ ఒక మూలలో పడేసి పడుకుంది. కళ్ళలో నుంచి నీళ్లు, ఎటువంటి శబ్దం లేదు, నిశ్శబ్దంగా. నేను చూస్తున్నానని నాకు చూపించకూడదు అని ఆ కన్నిటిని దాచేసుకుంటుంది. తల్లి గుండె ఆగదు కదా, ఆ నిశ్శబ్దమే నాకు భయం వేసింది. ఏమైంది అడిగాను. ఏం లేదు అంటూ మళ్ళీ ఆ తెచ్చిపెట్టుకున్న చిరునవ్వే. నేను ఆ బ్యాగ్ తీసుకుని తెరిచాను. పుస్తకాల మధ్యలో చిన్న పింక్ కలర్ డైరీ. చేతులు వణుకుతూ తెరిచాను. మొదటి పేజీలోనే ఇలా ఉంది, అమ్మా, నువ్వు బలమైన దానివి, కానీ నేను చాలా బలహీనమైన మనస్కురాల్ని. నీకు చెప్తే నువ్వు బాధపడతావేమోని, లేదా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటావేమో అని చెప్పలేకపోతున్నాను అని. అక్కడే అది చదివే వరకే నా శ్వాస ఆగిపోయింది. పేజీలు తిప్పుతున్న కొద్దీ ప్రతి మాట నా గుండెల్ని చీల్చేసింది. అందులో మళ్ళీ ఇలా రాసి ఉంది, రోజు స్కూల్ అయిపోయాక పీటీ సార్ నన్ను ఆపుతారు. అందరూ వెళ్ళాక చెడ్డగా చూస్తారు. దగ్గరికి వస్తాడు. నేను భయపడుతున్నాను. వెంటనే అక్కడి నుంచి పారిపోయి వస్తున్నాను. అతడు నవ్వుతున్నాడు అంటూ. నేను అరవలేదు అమ్మా. ఒకవేళ ఎవరైనా చూస్తే నన్నే తప్పు అనుకుంటారేమో, సార్దే కరెక్ట్ అంటారేమో అని భయం వేస్తోంది అని. డైరీ నా చేతిలో నుంచి జారిపోయింది. నా బిడ్డ రోజూ చచ్చిపోతోంది. నేను మాత్రం అమ్మగా బ్రతికి ఉన్నాను. తనను అర్థం చేసుకోలేకపోతున్నాను. ఆ క్షణం నేను ఏడవలేదు. ఏడిస్తే బలహీనమవుతానని నాకు తెలుసు. ఆ రాత్రి ఒక తల్లి చనిపోయింది అనిపించింది, కానీ మరో తల్లి పుట్టింది. అనన్య నిద్రపోయింది. నేను మాత్రం కూర్చొని ఉన్నాను, ఆమె శ్వాస వింటూ. ప్రతి శ్వాసకు నేను చేసిన తప్పులు గుర్తొచ్చాయి. ఎందుకు నేను గమనించలేదు? ఎందుకు ఎక్కువగా అడగలేదు? ఎందుకు ఆమె నవ్వుని నేను నమ్మాను? ఎందుకు ఆమె నా దగ్గర కూడా చెప్పుకోలేనంత స్నేహంగా నేను ఆమెతో ఎందుకు ఉండలేకపోయాను అని. మరుసటి రోజు నేను
అనన్యను తీసుకుని స్కూల్కి వెళ్ళాను. వెళ్లే ముందు అనన్యకు చెప్పాను, అనన్య, నేను నీకు తల్లిని. నీ తండ్రికి కానీ నాకు కానీ నీకు ఎటువంటి సమస్య ఉన్నా నువ్వు చెప్పవచ్చును. మేము నిన్ను ఎప్పుడూ అపార్థం చేసుకోము. నిన్ను ఇంత బాధ పెట్టిన వాడి గురించి నువ్వు ఎందుకు చెప్పలేదు? ఇందులో నీ తప్పేముంది? నువ్వు అతడు బాధ పెడుతూ ఉంటే నువ్వు బాధపడడం మంచిది కాదు. నువ్వు మాకు ముందే చెప్పాల్సి ఉండేది. అతడి పని మేము చేసేవాళ్ళము. నువ్వు ఇంకా ఎప్పుడు ఇలా చేయకూడదు. ఏదున్నా మాకు ముందే చెప్పాలి అని ఆమెకు ఎన్నో విధాలుగా కౌన్సిలింగ్ ఇచ్చి ఆమెకు ధైర్యాన్ని చెప్పాము. ఆమె భయాన్ని పోగొట్టాము. ఆమెను తీసుకుని స్కూల్కి వెళ్ళాము. ఆ టీచర్ గది ముందు నిలబడి ఉన్నాడు. అతడి ముఖంలో ఎలాంటి భయం లేదు. అతడికి అలవాటు. ప్రిన్సిపల్ గదిలో నా కూతురు డైరీ టేబుల్ మీద పెట్టాను. ఆమె ఆ డైరీ చదివింది. ఆమె కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. అప్పుడే పోలీసులకు కాల్ వెళ్ళింది. పోలీసులు వచ్చారు. అప్పుడు ఆ టీచర్ ముఖం రంగు మారింది. అనన్య నా వెనుక నిలబడి వణికింది. నేను ఆమె చేతిని గట్టిగా పట్టుకొని చెప్పాను, నువ్వు తప్పు చేయలేదు. ఇక భయపడాల్సిన పని లేదు. తప్పు చేసిన వాడు జైలుకి వెళ్తాడు. నీకు అమ్మా నాన్న తోడుగా ఉన్నారు అని. ఆ రాత్రి అనన్య తల్లి ఒడిలో ఉంది. ఆమె తలను నిమురుతూ తల్లి అన్నది, అనన్య, నువ్వు ఇకపై ఎప్పుడూ ఒంటరిగా భయపడకు. ఎటువంటి పరిస్థితి వచ్చినా మౌనంగా అస్సలు ఉండకూడదు. నిన్ను ఎవరైనా మాటలతో, చూపుతో, స్పర్శతో ఇంకా ఏ రకంగా అయినా అసౌకర్యంగా కనిపిస్తే అది వాళ్ళు చేసే నేరం. దానికి సాక్ష్యం నువ్వే. అప్పుడు నువ్వు మొదట చేయాల్సింది భయపడుతూ ఏడుస్తూ నిశ్శబ్దంగా ఉండడం కాదు, మాట్లాడడం, ధైర్యంగా మాట్లాడడం. నువ్వు మా దగ్గర ఎప్పుడు చెప్పడానికి ముందు ఉండాలి. మేము నిన్ను అర్థం చేసుకుంటాం. ఎవరైనా చెప్పొద్దు, ఇది చిన్న విషయం లేదా నీ వల్లే జరిగింది అని ఏవో మాటలు చెబితే నువ్వు వెంటనే అర్థం చేసుకో, వాళ్ళు తప్పు చేస్తున్నారు అని. ఒక సమస్య వస్తే దాన్ని లోపల దాచుకోవడం కాదు, ఎదుర్కోవడం నేర్చుకో. నీ మౌనం నేరస్తులకు కవచం అవుతుంది, కానీ నీ మాట వాళ్లకు శిక్ష అవుతుంది అని. అనన్య ఆ మాటల్ని మనసులో దాచుకుంది. ఆ రోజు తర్వాత ఆమె ఒక విషయం తెలుసుకుంది. మన భయమే ఎదుటివారికి రక్షణ అవుతుంది, మౌనం బలహీనత అవుతుంది అని. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలు తమ యొక్క ఏ సమస్యనైనా మన దగ్గర చెప్పుకునేంత స్వేచ్ఛను వారికి కల్పించాలి. అలాగే తల్లిదండ్రులు శ్రద్ధగా పరిశీలించాలి. చిన్న చిన్న మార్పులు, మౌనం, భయం, ఆందోళన లాంటి సంకేతాలను గమనించాలి. ఇది భవిష్యత్తులో పెద్ద సమస్యలు జరగకుండా అడ్డుకుంటుంది. కాదంటారా? ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని తప్పక కామెంట్స్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.